హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో వీడియో స్టార్టింగే ఏంటి చిమ్ముతా ఉంది అనుకుంటున్నారా? బయటంతా చిమ్మేస్తా ఉన్నానండి. ఇంకా ఉదయాన్నే వచ్చేసి మొక్కల కింద ఎక్కువగా గాలి వస్తుంది కదా! ఆ గాలి వల్ల ఫుల్‌గా డస్ట్ అంతా చేరిపోయింది. సో అవన్నీ మొక్కలన్నీ పక్కకు జరిపేసి అక్కడంతా చిమ్మేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియో అయితే ఫుల్‌గా చూడండి. మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ అయితే ఇంకా ఈ మొక్కలన్నీ జరిపేసుకుంటున్నానండి. జరిపేసి ఇక్కడంతా చిమ్మేద్దామని చెప్పేసి అంతా తీస్తా ఉన్నాను. ఈ మిడతల్లాగా ఉన్నాయి కదండీ! అవి వచ్చేసి ఆ మొక్కల కింద ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకుముందు అయితే లేవండి. ఇప్పుడు ఒక 2 మంత్స్ నుంచి అయితే ఎక్కువ వస్తున్నవి. వాటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదన్నా చీమల మందు అలా వేద్దామంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా! టక్కున నోట్లో పెట్టేసుకుంటారేమో అని భయంతో నేను అవేం వేయలేదు. ఇంకా సో ఆ చెట్ల కిందంతా కూడా తీసేసి అంతా తుడిచేస్తా ఉన్నాను. ఇంకా మా పిల్లలైతే నేను అక్కడ ఫోన్ పెట్టాను కదా! ఆ ఫోన్ ఎలాగైనా తీయాలని చెప్పేసి ఇంక ఫోన్ చుట్టూ తిరుగుతా ఉన్నారండి. చేసుకోనివ్వట్లేదు పని. సో నీట్‌గా అయితే చిమ్మేసుకొని తుడిచేసుకుంటాను. తుడిచేసి ముగ్గు పెట్టేసుకుంటాను. సో ఇంకా ఇప్పుడేంటంటే వర్షాలు పడుతున్నాయండి. ఎక్కువగా ముగ్గైతే వేయట్లేదు. ఇంకా వర్షం పడినా వేద్దాము అనుకుంటానా, ఒక్కోసారి వేసినా కూడా అదంతా చెండాలంగా వర్షం పడి ఇంకా తొక్కేస్తా ఉన్నారండి పిల్లలు గూడా. గలీజ్‌గా అయిపోతా ఉంది. సో అందుకనేసి బయట చిమ్మేసి తుడిచేసి వదిలేస్తున్నాను. ఇంకా శుక్రవారం, మంగళవారం అటువంటి టైంలో మాత్రం వేసుకుంటాను. సో నిన్నైతే వేశాను చూడండి. అది అంతా తొక్కేసారు. నైట్ వర్షం పడిందిలెండి. అక్కడ తులసమ్మ దగ్గర మాత్రం కొంచెం ముగ్గైతే ఉంది. అది కూడా ముగ్గు రాయి అయితే అయిపోయిందండి. కలర్ రాళ్ళు ఉంటాయి కదా! అవి ఉన్నాయి. అందుకనేసి ఈ మధ్య కలర్ రాళ్ళతోనే వేస్తున్నాను. అవి కూడా అయిపిచ్చేసి మళ్ళీ కొత్తగా తేవచ్చనిని. సో అంతా సర్దేసి ఇక్కడ చూడండి మొక్కలన్నీ వెనక్కి జరిపేశాను. అక్కడంతా చిమ్మేశాను. ఇంకా తుడవాలి నీట్‌గా చిమ్మేశాను. చీమలండి, గండు చీమలు. ఇల్లు మొత్తం గండు చీమలు, అవి మిడతల్లా ఉంటాయి కదా! ఆ మిడతలు. ఇల్లు మొత్తం అవేనండి. ఎంత క్లీన్ చేసినా కూడా అవి పోవట్లేదు. ఈ వాకిలి ఉంటది కదా! వాకిలి గడపకి చిన్న హోల్ అయితే ఉందండి. అందులోంచి అయితే వస్తున్నాయి అయి. అది హౌస్ ఓనర్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు చేపిస్తామన్నారు. ఇంకా అలాగే గమ్ముగైపోయారు. వాళ్ళు చేపించలేదు. అందులోంచి అయితే ఎక్కువ గండు చీమలు అవి వస్తున్నాయి. సో బయటంతా చిమ్మేశాను. చిమ్మేసి అంతా క్లీన్ చేసుకొని ఇంక లోపలికొచ్చి టిఫిన్‌కి అయితే చేస్తున్నానండి. సో ఈరోజైతే చపాతీ చేస్తున్నాను. పిల్లలు దోసమ్మ అంటున్నారు. డైలీ దోస తిని బోర్ కొడతది కదా! అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. సో చపాతీ అయితే చేస్తున్నాను నేను. ఇంకా వర్షం పడేలా ఉందండి. మబ్బులైతే పట్టేస్తున్నాయి. ఈ వర్షం పడేటప్పుడు మాత్రం ఇలాంటి ఫుడ్స్ అయితేనే బాగా ఇష్టంగా తినాలనిపిస్తుందండి. సో పిల్లలకైతే చపాతీ చేస్తున్నాను. ఇందులోకైతే నేను గసగసాల కర్రీ చేస్తున్నానండి. సో ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది. సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చపాతీకి చాలా బావుంటుంది. సో ఇక్కడొచ్చేసి మనము చపాతీ చేసేటప్పుడు పిండి వేస్తాం కదా! చిన్న టిప్ చెప్తానండి. సో మనం చపాతీ చేసి పెనం పైన వేసినప్పుడు ఆ పొడి అనేది కొంచెమైనా ఉంటుంది చపాతీ చేసినప్పుడు. ఆ పొడి ఉన్నప్పుడు మనము చపాతీ చేసేటప్పుడు పెనం నల్లగా వచ్చేస్తది కదా! ఒక్కోసారి ఆ పొడంతా కాలి చపాతీ కూడా నలుపొచ్చేస్తది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు చేత్తో నేను అటు ఇటు తిప్పాను కదా! ఆ విధంగా కొంచెం ఫాస్ట్‌గా తిప్పితే చపాతీ మీద కొంచెం కూడా పొడి అనేది ఉండదండి. పూర్తిగా రాలిపోతుంది. అప్పుడు మనం చేసుకున్నా కూడా చపాతీలు బావుంటాయి. సో ఈ టిప్ ఎవరన్నా తెలియని వాళ్ళుంటే ట్రై చేయండి. సో చూడండి చపాతీలైతే చేసేస్తున్నాను నేను. ఇంకా చపాతీ అయితే చేసి పక్కన పెట్టేశానండి. గసగసాల కర్రీ చేస్తానని చెప్పాను కదా! సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత
మనం ఎంత కర్రీ కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా టమోటా వేసుకోండి. నేనైతే కొంచెం కర్రీనే చేస్తున్నాను. సో అందుకనేసి ఒక టమోటా చిన్నదిగా కట్ చేసి వేసుకున్నాను. సో అదైతే టమోటా కొంచెం ఉప్పు వేసి మెత్తగా అంటే మగ్గే వరకు ఉంచుకొని అందులో ఒక స్పూన్ అయితే నేను గసగసాలు వేసుకున్నానండి. సో అంటే మనం కూరకు తగినట్టు క్వాంటిటీ అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు సో నేను కొంచెం కూర చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. మనం ఎక్కువగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో కర్రీ అయితే సింపుల్గా ఉంటుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చపాతీకి అయితే చాలా బాగుంటుంది. సో తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అంతేనండి, గసగసాలు వేసేసి కొంచెం కూర చిక్కబడ్డ తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. సో చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మేమైతే టేస్ట్ చేసేసాము, తినేసాము కూడా అండి. సో ఇక్కడైతే మనం ఇత్తడి సామాన్ యూస్ చేస్తూ ఉంటాం కదా, కొంతమంది అయితే నార్మల్ సామాన్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. పూజ సామాన్కి అట్లాగా లిక్విడ్ అయితే చేస్తున్నానండి. ఇంకా నేనైతే ఎక్కువగా నిమ్మకాయలు తీసుకున్నాను కదా, ఇన్ని నిమ్మకాయలు మనకి నార్మల్గా ఇలా లిక్విడ్ చేయాలంటే మంచి నిమ్మకాయలు వేసుకునే కంటే కూడా నిమ్మకాయలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కొంచెం పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయండి. అవి మనం అడిగితే ఒక 20 రూపీస్కి 30 రూపీస్కి చాలా నిమ్మకాయలు అయితే ఇస్తారు. ఇప్పుడు నేనైతే అలాగే తెచ్చిన నిమ్మకాయలు అండి, ఇవి మంచి నిమ్మకాయలు అయితే కాదు. సో లిక్విడ్కే కదా మనం పూజ సామాను అవి క్లీన్ చేసుకునే దానికే కదా, ఇవైతే సరిపోతాయి. సో నార్మల్గా మంచి నిమ్మకాయలు అంటే ఒకటి 5 రూపాయలు అంటారండి. సో ఇలాగైతే ఒక 10 రూపీస్కి 20 రూపీస్కి అయితే చాలా వస్తాయి కదా, లిక్విడ్ చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నిమ్మకాయలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఒక పిడికెడు చింతపండు, పిడికెడంటే ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి. నేను తీసుకున్న నిమ్మకాయ క్వాంటిటీకి ఒక 50 గ్రాముల చింతపండు అయితే వేసాను. ఒక 50 గ్రాములు ఉప్పు అయితే వేసి ఉంటాను. ఇవి వేసి కొంచెం వాటర్ వేసేసి మెత్తగా అయితే ఉడికించేసుకోవాలండి. మీకు ఇలా పలుకుగా ఇష్టం లేదు అనుకుంటే మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇలాగే పలుకుగా వండిస్తున్నాను. ఎందుకంటే మనము సామాన్ రుద్దేటప్పుడు అంటే నార్మల్ వాటర్తో రుద్దుతుంటే మనకి ఆ రుద్దిన ఫీలింగ్ ఉండదు. ఒక్కొక్కసారి ఏదైనా గరుకు చిన్న చిన్న గరుకులు ఉన్నా కూడా పోవు. ఇలా ఉన్నదనుకో మనం రుద్దితే పీస్ వేసి రుద్దుతాం కదా, అలా స్క్రబ్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకనేసి నేను అలాగే వేసి పెట్టుకున్నాను. చూడండి, ఎక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను కాబట్టి డబ్బాలు అయితే తీసి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తానండి. సో చాలా సింపుల్ అండి. అసలు అది ఆ రసం పడంగానే ఎంత నీట్గా వస్తాయో మీరే చూడండి. నార్మల్గా వంటకు కూడా కొంతమంది ఇప్పుడైతే ట్రెండింగ్ కదండి ఇత్తడి పాత్రలు వాడేది, అటువంటి వాళ్ళకైతే చాలా యూస్ అవుతుందండి. ఎక్కువ ఖర్చు లేదు అండ్ సింపుల్గా ఎక్కువ పని కూడా లేదు, చాలా ఈజీగా అయిపోద్దండి. ఇత్తడి సామాన్ కానీ రాగి సామాన్ కానీ చాలా నీట్గా వస్తాయి. ఇంకా స్టీల్ సామాన్ కూడా మనం వాడకుండా అల్మారాల్లో పెట్టేస్తుంటాం కదా, అటువంటి మరకలు ఏమన్నా ఉన్నా కూడా ఈ లిక్విడ్ వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మరకలే ఉండవండి, చాలా షైనింగ్గా వస్తాయి సామాన్ కూడా. సో తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. సో చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో పూజ సామాన్ అయితే. చూడండి, నేను పెద్దగా క్లీన్ అయితే చేయలేదు, నార్మల్గా అది వేసి జస్ట్ స్క్రబ్ చేశాను అంతేను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇత్తడి సామాను కూడా అంతేనండి. ఇత్తడి సామాను ఇళ్లల్లో ఇప్పుడు వంటలు వండుకునే దానికి కూడా సామాన్ తీసుకుంటున్నారు కదా, అటువంటి వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే నార్మల్గా కొన్ని వాటర్ ప్రభావం కూడా ఉంటుందండి సామాన్కి. ఇప్పుడు మేమున్న ఇంట్లో వాటర్ అయితే పూజ సామాన్ కడిగిన కాసేపటికల్లా మళ్ళీ కలర్ మారిపోతుంటాయి. అందుకనేసి అటువంటి వాళ్ళకైతే చాలా యూస్ అవుతుందండి. ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది. సో తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇంకా సో చూడండి, వర్షం అయితే పడింది. పెద్ద వర్షం ఏం పడట్లేదండి, నార్మల్గా తూర పడతానే ఉంది. ఇంకా సో ఇంకా చల్లగా ఉంటే ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియట్లేదండి. ఇంకా సాయంత్రం అయింది. సాయంత్రం అయితే ఇంకా నేను అల్లం టీ పెట్టుకుందామని చెప్పేసి, కొంచెం మసాలా టీ లాగా పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం అల్లం దంచి వేసుకొని, ఒక చెక్క 2 లవంగాలు వేసుకొని, ఒక ఇలాచీ అయితే దంచి వేసుకున్నాను. చక్కెర వేసుకొని పాలు వేసుకొని టీ అయితే పెట్టుకుంటున్నానండి ఫస్ట్. సో ఈరోజు అయితే మంచి స్వీట్ చూపిస్తానండి మీకు. సో పూజ చేశానండి. పూజకి వచ్చేసి ఫస్ట్ పూజ చేసేసుకున్నాను. స్వామికి అరటిపళ్ళు పెట్టుకున్నాను నైవేద్యంగా. సో స్వీట్ తినాలనిపించింది, ఇంకా చేసి నైవేద్యంగా కూడా పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి సేమియాతో స్వీట్ అయితే చేస్తున్నాను. సో సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో వేసేవి పాలు, సేమియా, యాలకులు,
పంచదార ఇంతే. చాలా సింపుల్గా ఉంటుందండి సేమియా. ఇది కేసర అంటారో పాయసం అంటారో నాకైతే తెలీదు. నేనైతే ఎప్పుడన్నా సేమియాతో స్వీట్ తినాలి అనిపించింది అంటే ఈ విధంగా అయితే చేస్తాను. సో చూడండి, బయట మళ్ళీ ఇంకోసారి వర్షం పడింది. బయట అయితే విపరీతంగా జారుతుందండి. ఎందుకంటే ఒకసారి పెద్ద వర్షం పడిపోతే ఆరిపోద్ది. అలా కాకుండా తువర పడతానే ఉంది. ఇంకా బయట అనేది ఆరట్లేదు. సో చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను. ఇంకా లోపలికి వచ్చేసాను. చూస్తే టీ కాగిపోయి ఉన్నాయండి. ఇంకా ఫస్ట్ టీ అయితే తాగేద్దామని చెప్పేసి టీ వేసుకుంటున్నాను. ఇంకా నాకైతే నా కొడుకు మళ్ళీ వంతుకు వస్తాడండి, చిన్న కొడుకు. చిన్నోడికి టీ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు పెద్దగా వచ్చేది లేదు. ఇప్పుడు నేను టీ పెట్టుకున్నానంటే వచ్చేస్తాడు, అమ్మ బాలు అంట వచ్చేస్తాడు. సో ఫస్ట్ అయితే ఇంకా సేమియా టీ తాగేసి వచ్చాను. ఇంకా సేమియా చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని సేమియా దోరగా వేయించేసుకుంటానండి. ఎర్రగా వేయించుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టిప్ అండి. మనము ఏ స్వీట్లోకైనా కూడా జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ విడిగా వేయించుకుంటాం కదా, అలాగా కాకుండా ఇప్పుడు రవ్వ కేసరి చేసుకుంటున్నాం అనుకోండి, రవ్వతో పాటు ఇవి కూడా వేయించితే ఇవి కూడా బాగా వేగిపోతాయి. మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని చేసుకోకుండా, ఆయిల్ కొంచెం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి. సో నేనైతే సేమియా బాగా ఎర్రగా వేగిపోయింది కదా, అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి వేయించేసుకున్నాను. అవి కూడా బాగా వేగిపోయాయి. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ఇది క్వాంటిటీ ఎలాగని చెప్తాను వినండి. ఫస్ట్ అయితే 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, దానికి 3/4 కప్పు పంచదార తీసుకుంటున్నాను. 1 కప్పు పాలు, 1 కప్పు పాలకి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ వద్దు అనుకున్న వాళ్ళు 2 కప్పులు పాలే తీసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నేనైతే 1 కప్పు పాలు వేసాను కదా, ఇంకొక కప్పుకి వచ్చేసి వాటర్ అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రానే వేసుకున్నానులేండి. ఇంకా నాకైతే పిల్లలు తింటారు కదా, వాళ్ళకి డ్రైగా ఉంటే ఇష్టం ఉండదు. కొంచెం చిక్కగా అంటే కొంచెం పేస్ట్ టైప్లో చేస్తాను నేను అలాగా. ఇంకా ఇందులో వచ్చేసి ఇలాచీ దంచి వేసుకున్నాను. సో చూడండి, చిక్కగా అయితే ఉడకనిచ్చేస్తాను. ఉడికిపోయిన తర్వాత ఇందులో పంచదార వేసి, పంచదార కూడా బాగా కరిగి బాగా ఇది దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుంటాను. స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. నేను అంటున్నానని కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ స్వీట్ అయితే చేసి పెట్టండి. మీకు ఫిదా అయిపోతారండి. అంత టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ అయితే, నిజంగా చెప్తున్నానండి. సో ఇక్కడ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకంతే, ఇంకా ఆపేస్తానండి. కొంచెం ఆరేసరికి ఇంకా కొంచెం చిక్కబడిపోద్ది. ఇంకంతే ఆపేసాను. ఇంకా దేవుడికైతే నైవేద్యం పెట్టేసి మేము కూడా తినేసాము. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.